సో అంటే ఇప్పుడు ఎవరైతే అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడో ఆయన తమ్ముడు, అవునా? సో మీ తమ్ముడు విషయం మీకు తెలుసా? అంటే ఇట్లా ప్రేమిస్తున్నాడు అది ఇది అని? ఒక నెల ముందు తెలుసు సార్. ఓకే. అయితే అంతకుముందు ఫోన్లో మాట్లాడుతుంటే ఎవరితో ఇక మా పిల్లలు ఎవరితో మాట్లాడుతుండ్రో అనుకున్నాం. అయితే ఇక తర్వాత గిట్ల పరిస్థితి అని తెలిసింది మాకు. ఇది దెంకపోయిన రోజే తెలిసింది అందరికీ ఖచ్చితంగా. అయితే వీడు ఇంత కథ చేస్తాడు అనుకోలేదు. నాకు మా రోజు మధ్యాహ్నం చేసి చెప్పిండు ఫస్ట్ రోజు పోయే రోజు, అక్క గిట్లా నేను ఒక పిల్లని ఇష్టపడుతున్నా, నేను చేసుకుంటా, ఎక్కడైనా తీసుకొచ్చి చేసుకుంటా అంటే వద్దు వచ్చిన వాళ్ళ క్యాస్ట్ వేరు మన క్యాస్ట్ వేరు, వాడు ముందే గుండాగాడు, వాళ్ళది ఏంది క్యాస్ట్? కావులోళ్ళు బీసీ గొల్లోళ్ళు ఇట్లా చెప్పిన నేను వద్దని చెప్పినాం. అయితే ఇక ఆ పోలీసు వాళ్ళు తీసుకుపోయారు తమ్ముడిని, అప్పటికే తీసుకుపోయారు, దొరకబట్టి నైట్ 3 గంటలకే వీడు ఊరికి తమ్ముడిని కొట్టిండంట, కడుపులో గుద్దిండంట చాలా. ఆ రోజు పోలీసు వాళ్ళు ఎంబడి లేకపోతే తమ్ముడిని ఆయన చంపేసి ఆయన బిడ్డని తెచ్చుకుంటుండే. పోలీసు వాళ్ళు ఎంటున్నందుకు తమ్ముడు బచాయించిండు, అన్న తమ్ముడు బచాయించి వచ్చిర్రు. తెల్ల తమ్ముని లాకప్ ప్లేస్ కొడుతున్నారు. 30,000 లంచం పోసి ఇడిపించుకొచ్చినాం సార్ మేము. 30,000 ఇచ్చిర్రు? ఎవరికి ఇచ్చిర్రు? ఒక కానిస్టేబుల్కి ఇచ్చినాం, శ్రీకాంత్. షాద్నగర్ పోలీస్ స్టేషన్, షాద్నగర్ పోలీస్ స్టేషన్లో పైసలు ఇచ్చి తీసుకొచ్చినాం మేము. మా అన్న బాధపడ్డాడు, 20,000 ఉన్నాయి రా నా దగ్గర, ఇంకా 10,000 కావాలంటే నేను ఇచ్చిన సార్. నేను 10,000 ఇచ్చేసిన, నువ్వెందుకు బాధపడుతున్నావు, తమ్ముడు బయటికి వచ్చినాక అప్పులన్నీ కట్టేసుకుందామని నా దగ్గర ఉన్న కాడికి పైసలు ఇచ్చేసిన. ఎవరికి మా చుట్టాలు నాకు హెల్ప్ చేయలేదు, ఎవ్వరు చేయలేదు సార్. ఇచ్చినాక ఇక తర్వాత మనం ఏమన్నా చూసుకుందాం, తమ్ముడు అయితే మనకు ముఖ్యం కదా అని చెప్పి చూసిన. ఇక మేము ఇద్దరమే తిప్పల పడ్డాం. ఇక మా ఇద్దరి మీదే కన్ను ఆయనకు, మేమే పంపించినామని. ఆరో రామేశ్వరం నువ్వు ఎందుకు వచ్చినావు అంటాడు సార్ నా దగ్గరికి వచ్చి. వాళ్ళ చుట్టాలు అంటుర్రు, వీళ్ళందరూ ఎందుకు వచ్చిర్రు అంట. నేను అన్న వీళ్ళందరూ ఎందుకు వచ్చిర్రు, నేను అందరికీ వచ్చిన, దేవుని దగ్గరికి ఎందుకు వస్తారు అంటే ఇక సరే అని చెప్పి ఇక కిందికి రా అని అలిగిండు పిల్ల తండ్రి. తలిగితే కిందికి ఎందుకు, ఈడ మాట్లాడుతున్నావా, మీ అన్న వాళ్ళకి తనకి పోదామంటాను అన్నాడు. సరే అని చెప్పి పోయేసరికి రాజయ్యను మా అన్నను చనిపోయిన నన్ను పట్టుకొని ఇది చేస్తున్నారు, హింస పెడుతుర్రు. చెప్పు తెలియదు సార్, కర్నూలు బస్ ఎక్కించిన. మీకు చెప్పిండా మరి మీ తమ్ముడు పోయేటప్పుడు మీకు ఏమైనా చెప్పిండా? చెప్పినందుకే మా అన్న ఎంట పోయిండు, లేకపోతే పోకపోతుండే. అన్న నేను వెళ్ళిపోతున్నా అంటాను ఒక్క మాట చెప్పినందుకు నేను డాడీకి ఫోన్ చేసిన, ఎంబడి డాడీ వాళ్ళు వచ్చిర్రు. ఇక అన్న ఊరికొచ్చి ఇంత కథ చేసుకున్నాడు. పోకుండా మా అన్న నాకు ఉండిపోతుండే.